శబ్దం కట్టుదిట్టం అంటూ ఏపీ రాజధానిపై చట్టబద్ధమైన స్పష్టత. నేడు లోక్సభలో అమరావతి బిల్లు, రేపు రాజ్యసభ ఆమోదముద్ర, రాష్ట్రపతి ఆమోదంతో నోటిఫికేషన్. అసెంబ్లీ తీర్మానం మేరకు కదిలిన కేంద్రం. 24 జూన్ 2 నుంచి రాజధానికి అమరావతి. రాజధాని పరిధిపైన బిల్లులో స్పష్టత. సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతం అంతా రాజధాని అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హార్ముజ్ని ఆపేస్తే యుద్ధం, హార్ముజ్ని వదిలేసి యుద్ధం ఆపేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యోచన ముందుగా అనుకున్నట్టుగా 4-5 వారాల్లో పూర్తవున యుద్ధం. హార్ముజ్ని తెరవడానికి క్లిష్టమైన భారీ ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్థితి. అలా చేసిన సుదీర్ఘకాలం యుద్ధం చేయాల్సి వస్తుందని అంచనాలు. కలసిరాని నాటో, ఇతర మిత్ర దేశాలు జలసంధి బాధ్యతలు యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే యోచనలో ట్రంప్ అంటూ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన భారీ స్థాయి దాడులు తప్పని, దాంతో యుద్ధం సుదీర్ఘకాలం చేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో హార్ముజ్ పరిస్థితిని అలాగే వదిలేసి యుద్ధాన్ని నిలిపేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఇదే ఆలోచనలో ఉన్న అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్రంప్ సహాయకులు, ఉన్నతాధికారులను ఉటంకిస్తూ కొన్ని రోజులుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ మేరకు కథనం ప్రచురించింది. కథనం ప్రకారం ఇరాన్పై యుద్ధం 4 నుంచి 6 వారాలు ముగుస్తుందని ట్రంప్ భావించారు. యుద్ధం మొదలై 4 వారాలు దాటింది, ఎప్పట్లో ముగిసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ పని చేస్తున్నారు అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు.